ఈ మాయా వలయాలలోంచి బయటపడటానికి జీవన పరిణామ క్రమంలో అనుభవాలు అనేటువంటిది చాలా అవసరం. తరుల్ గిరుల్ ఝరుల్ తరుల్ గిరుల్ ఝరుల్ మారునట్లు మనిషి మారును అనుభవాల రాపిడిలో. అలాగే ఆత్మ అనేటువంటిది వికాసం పొందటానికి ఈ మాయా వలయాలైనటువంటివి నేను అధిగమించి నువ్వు, నిన్నును అధిగమించి మనము, మనం అధిగమించి అందరం. ఇందాక నేను ప్రస్తావించినట్లుగా అమెరికా నుంచి భారతదేశానికి ఈ దూరం అనేటువంటిది కూడా వాస్తవంగా ఒక మాయ. కారణం 10,000 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి గాల్లో వస్తున్నామంటే వాస్తవానికి ఈ భూమండలంలో భూమితో పాటు సమాంతరంగా మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. అంటే మన కదలిక అక్కడ జీరోనే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భ్రమణము పరిభ్రమణము. దీన్ని కేవలం మనం దూరం అనేటువంటి భావన ఫిజికల్ గా భావిస్తున్నాం. కానీ ఫిజిక్స్ పరంగా చూసినట్లయితే అది కేవలం మన ఆధ్యాత్మిక పరంగా కూడా చూసినట్లయితే భ్రాంతిగానే భావించాల్సి వస్తుంది. కానీ ఈ అనుభవాలు అనేటువంటివి మరణ పరిణామ క్రమంలో ఉన్నతమైనటువంటి దశలోకి తీసుకువెళ్ళొచ్చు. కొన్ని సందర్భాల్లో అదో పాతాళానికి కూడా తీసుకెళ్ళచ్చు. ఒక ప్రయాణం చేయాలంటే గమ్యానికి మనకు మధ్య ఉన్న దూరం ఉందని భ్రమించటం కూడా అవసరం. ఆ అవసరమే మాయ. ఇక తైమ్నీ గారు అసలు ఈ మాయకి ప్రధానమైన కారణం ఏంటంటే, కారణం చెప్పడానికి ముందు మాయని 2 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి విశ్వభ్రమ, అంటే యూనివర్సల్ ఇల్యూజన్. రెండవది ఆయన ఏమన్నా అంటే అవిద్య, అంటే వ్యక్తిగత భ్రమ అన్నాడు. మాయని ఆయన విశ్లేషిస్తూ 2 రకాలుగా, విశ్వజనీయమైన భ్రమ యూనివర్సల్ ఇల్యూజన్, రెండవది అవిద్య. ఈ అవిద్య అనే దాన్ని డిఫైన్ చేయటం అనేటువంటి చాలా తార్కిక పరంగా చాలా పెద్ద విషయం. దీన్ని వ్యక్తిగత భ్రమ, యూనివర్సల్ ఇల్యూజన్, పర్సనల్ ఇల్యూజన్. ఈ యూనివర్సల్ ఇల్యూజన్ అనే దాన్ని ఎవరు తప్పించలేం, మార్చలేం కూడా. కానీ వ్యక్తిగత భ్రమ అనేటువంటిది, ఈ అవిద్య అనేటువంటిది కేవలం మ్యాన్ మేడ్ కర్స్ మాత్రమే. ఏంటి మ్యాన్ మేడ్ కర్స్? వ్యక్తిగత భ్రమ అంటే మనకున్నటువంటి అహంకారం, మనకున్నటువంటి రాగద్వేషాలు, వీటి వలన we have our own preoccupied presumptions. మనకు మనంగా వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నటువంటి కొన్ని అపోహలు. ఈ అవిద్య ద్వారా ఒక చమత్కారమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ మీరందరూ గమనించి ఉంటారు, మరక కూడా మంచిదే అని. అట్లాగే ఈ అహంకారం వలన, రాగద్వేషాల వలన కష్టాలు, దుఃఖాలు ఆత్మకు కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాయి. దుఃఖం కలిగినప్పుడు ఆత్మ నేను ఎవరు, ఈ బాధకు కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటుంది. మన జీవితంలో కూడా ఈ కష్టాలు నాకు మాత్రమేనా, ఎవరికి లేవు, నేను ఇంత పుణ్యాత్ముల్ని, నేను ఇంత పవిత్రంగా జీవిస్తున్నాను, అయినా కానీ నాకు తప్పటం లేదు. ఈ ప్రశ్నలు వేసుకోవటం ద్వారా మాత్రమే జవాబు కూడా దొరుకుతుంది. ఇందాక మనం ఒక పట్టకం ప్రిజం ద్వారా తెల్ల కిరణాలు ప్రసరింపజేస్తే సప్త కిరణాలుగా ఎలా ప్రభావితం అవుతున్నాయో, అట్లాగే ఎలక్ట్రిసిటీని అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది ఎలా సహకరిస్తుందో, ఫ్యాన్ యొక్క స్పీడ్ను కంట్రోల్ చేయడం కోసం డిమ్మర్ స్విచ్ అనేటువంటి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఈ అవిద్య ద్వారా కలిగేటువంటి
అంటే అహంకారం ద్వారా రాగద్వేషాల వలన కలిగేటువంటి ఈ ప్రశ్నల పరంపర కూడా మనకు ఆత్మని ఆవిష్కరించలేకపోయినా, అర్థం చేసుకోకపోయినా దాని గురించి అన్వేషించేటువంటి అవకాశం వాడికి కల్పిస్తుంది. ఇక పరిణామ క్రమంలో మాయ ఎలా ఉన్నది? టైం ని యాక్చువల్ గా కెమిస్ట్ అని చెప్పాం. ఆయన ఎక్కువగా ఫిజిక్స్ ని ఆధారంగా తీసుకొని సృష్టి అనేటువంటి బిందువు క్షణం పాయింట్ మూమెంట్ మీద ఆధారపడినటువంటి సమాహారం అన్నాడు. మనము 10వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ చదివితే దాంట్లో ఆల్జీబ్రా ఒకటి, ప్రత్యేకంగా ఒక గ్రాఫ్ కూడా ఇచ్చేవాడు శిక్షణ. ఆ గ్రాఫ్ లో అనేక 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 బిందువుల సమాహారం చతురస్రాకారంలో ఉంటుంది. ఆ బిందువులు అనేటువంటివి ఒక్కొక్కటిగా చూస్తే ఒక్కొక్కటి ప్రత్యేకమైన ఐడెంటిటీ ఎంటిటీ కలిగినటువంటివి. కానీ దానిపైన ఒక భౌతిక రూపాన్ని గనక చిత్రించాలంటే ఆ స్పాట్స్, ఆ బిందువులన్నింటిని కూడా కలుపుతూ వెళ్తేనే ఒక అర్థవంతమైనటువంటి చిత్రం కానివ్వండి, లేకపోతే ఒక ఇమేజ్ కానివ్వండి, లేకపోతే ఒక గణాంకపరమైనటువంటి అంశాలు కానివ్వండి మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ బిందువులు అనేటువంటివి వ్యక్తిగతంగా చూస్తే కేవలం ఒక గ్రాఫ్ పైన అర్థం లేనటువంటి చుక్కలుగా మాత్రమే కనబడతాయి. ఆ చుక్కల్లో మనకు కావలసినటువంటి లెక్కల ప్రకారం కలుపుకుంటూ వెళ్ళినట్లయితే ఒక బొమ్మో, ఒక చిత్రమో, ఒక దృశ్యమో, లేకపోతే ఒక గణాంకపరమైనటువంటి అంశాలు మనకు సాక్షాత్కరించడం అనేది జరుగుతుంది. ఇక ఈ గణాంకపరమైనటువంటి వివరాలు గురించి ఈయన ఏం చెప్తున్నారు అని గనక మనం ఆలోచించినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు చలనచిత్ర రంగం పూర్తిగా సినిమా థియేటర్ ప్రత్యేకంగా చాలా చాలా అభివృద్ధి దశలో ఉన్నది. దీనికి వాస్తవంగా చెప్పాలంటే అసలు ఫిల్మ్తో సంబంధం లేదు. శాటిలైట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు మన చిన్నప్పుడు సినిమాకి సంబంధించి ఒక రీల్ మాత్రమే తిరుగుతూ ఉంటే అక్కడ తెరపైన సినిమాను మనం వీక్షించగలిగేవాళ్ళం. మీకు కార్టూన్ ఫిల్మ్స్ కూడా చూస్తే అనేక లక్షల ఇమేజెస్ బొమ్మలకు ఇస్తే గానీ అవి వేగంగా నడుపుతుంటే అది కామిక్ ఫిల్మ్ గా వస్తుంది. అట్లాగే ఈ ఫిల్మ్ రీల్ అనేటువంటి కూడా అనేక స్నాప్స్, అనేక ఫోటోల యొక్క సమాహారమే ఒక రీల్ గా అవుతుంది. ఆ రీల్ తిరుగుతున్నప్పుడు అది ఒక సినిమాగా మనం వీక్షిస్తాం. అప్పుడే సినిమాలో కథ గాని, పాటలు గాని, సంగీతం గాని మనం ఆస్వాదించగలుగుతాం. ఇక్కడ తైమ్నీ గారు విశ్వం అనేటువంటిది కూడా ఒక సినిమా లాంటిది. ఆ సినిమాని వీక్షించడం ద్వారా, ఆ నాటకంలో పాల్గొనటం ద్వారా ఆత్మ తన సుప్త శక్తులను, వాటినే లాటెంట్ పవర్స్ అంటాం. మన యొక్క దివ్య జ్ఞాన సమాజం యొక్క మేనిఫెస్టేషన్ లో 3వ సూత్రం, వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గత, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని అధ్యయనం చేయటం కోసం జరిగే ప్రయత్నంగా మనం చెప్పుకుంటాం. ఏంటి ఈ ఆత్మ వికాసానికి మాయావలయాలు అవసరం మాత్రమే కాదు, అనివార్యం అని టైంని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక శిశువు బాహ్య ప్రపంచంలోకి రావటానికి ముందు అమ్మ గర్భసంచిలో, ఊంబులో ఎలా రక్షణ కల్పిస్తుందో ఆత్మ సంపూర్ణ చైతన్యం చెందేంత వరకు
మాయ రక్షణ కవచం లాగా నిలుస్తుంది అని టైంని చెప్తారు. ఇప్పటి వరకు ఇల్యూషన్, మాయ అనేటువంటి దాన్ని మన ఆధ్యాత్మిక పురోగతికి, ఆత్మ వికాసానికి అవరోధంగా భావిస్తే టైమ్నీ గారి యొక్క దృక్పథంలో చాలా విడ్డూరంగా, చాలా వింతగా, చాలా విశేషణంగా ఈ మాయ అనేటువంటిది అమ్మ గర్భసంచిలో బిడ్డకు రక్షణ ఎలా కల్పిస్తుందో, ఆత్మ చైతన్యానికి ఈ మాయ అనేటువంటిది వివిధ దశల్లో మనకు సహకరిస్తుంది, కాపాడుతుందని చెప్పడం జరిగింది. ఇంకాస్త గంభీరంగా, ఎక్కువ విశ్లేషణ లేకుండా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే మాయ గురించి, ఇల్యూషన్ ఈజ్ నాట్ absence ఆఫ్ రియాలిటీ బట్ లిమిటేషన్ ఆఫ్ పెర్సెప్షన్. మాయ అంటే సత్యం లేకపోవటం కాదు, మన అవగాహనలోని పరిమితి మాత్రమే. ఇల్యూషన్ ఈజ్ నాట్ absence ఆఫ్ రియాలిటీ. We generally assume that illusion is a curse. It is a hindrance to reality or realization. But according to I.K. Taimni, illusion is not absence of reality but limitation of perception. మాయ అంటే సత్యం లేకపోవటం కాదు, మన అవగాహనలోని పరిమితి అని ఆయన చాలా ధైర్యంగా రాసేశారు. మాయ ప్రొవైడ్స్ ది రెసిస్టెన్స్ నీడెడ్ ఫర్ స్పిరిచువల్ మజిల్ గ్రోత్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. మాయ provides the resistance needed for the spiritual mutual growth. శారీరక వ్యాయామానికి బరువులు ఎలాగో ఆత్మ వికాసానికి మాయ కలిగించే ప్రతిఘటన అలాగే తోడ్పడుతుంది. శారీరక వ్యాయామానికి బరువులు ఎలాగో ఆత్మ వికాసానికి మాయ కలిగించే ప్రతిఘటన అలాగే తోడ్పడుతుందని ఐకే తైమ్నీ గారు దాని స్పిరిచువల్ రియాలిటీ అండ్ రియలైజేషన్ పుస్తకంలో చెప్పారు. ది గోల్ ఈజ్ నాట్ టు ఎస్కేప్ ది వరల్డ్ బట్ టు ట్రాన్స్ఫార్మ్ ది విజన్. ది గోల్ ఈజ్ నాట్ టు ఎస్కేప్ ది వరల్డ్ బట్ టు ట్రాన్స్ఫార్మ్ ది విజన్. ప్రపంచం నుంచి పారిపోవటం కాదు, మన దృష్టిని మార్చుకోవటమే లక్ష్యం. ఇది మాయ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా తైమ్నీ గారు చెప్పారు. ప్రపంచం నుంచి పారిపోవటం కాదు, మన దృష్టిని మార్చుకోవటమే లక్ష్యం. తైమ్నీ గారు ఇందాకే మీకు మనవి చేసినట్లుగా రసాయన శాస్త్రవేత్త కావటం వలన అనేక ఆధ్యాత్మిక అంశాల్ని భౌతిక శాస్త్ర సూత్రాలతో, గణిత శాస్త్ర సూత్రాలతో ఆయన సమన్వయం చేయటం జరిగింది. టైము బ్రేక్ తీసుకుందామండి. హలో హలో ఓకే, సార్. ఇంకా 3-4 నిమిషాలు ఎంత ఉంది? ఓకే ఓకే, అంటే బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఉద్దేశం. రైట్. ఇక ఈయన ఇక్కడ చాలా లాజికల్ గా, పర్హాప్స్ వెరీ సైంటిఫిక్ గా, ఇంకా చెప్పాలంటే గణిత సూత్రాలు ఆధారంగా మాయని విశ్లేషించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిగా ఆయన మాయను గురించి మాట్లాడుతూ గణిత శాస్త్రంలో బిందువు, ఒక స్పాట్ అనేటువంటి దానికి పొడవు వెడల్పు అనేటువంటిది ఉండదు. అలాగే ఆయన చెప్తూ క్షణము అని మనం ఒక కాలంలో కొలమానంగా చెప్తున్నాం, కానీ ఆ లిప్త సమయానికి చుట్టూ ఉన్నటువంటి వృత్తంలో సమయాన్ని నిర్బంధించలేం. చాలా జాగ్రత్తగా వినాలి. ది పాయింట్ మూమెంట్ హైపోథసిస్ అంటారు.
ఐకే తైమ్ని గారి యొక్క మాయ గురించి విశ్లేషించేటప్పుడు గణిత శాస్త్రం ప్రకారం బిందువు అనే దానికి ఒక పొడవు వెడల్పు ఉండదు. మీలో ఎక్కువ మంది సైన్స్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళే, నేను ఆర్ట్స్ వాడిని, హిస్టరీ వాడిని. మీరు ఇంకాస్త ఎక్కువగా అర్థం చేసుకోగలరు. తర్వాత నెక్స్ట్ సెషన్ లో మీరు దాని మీద నాకు ఇంకాస్త విశ్లేషణ కూడా అందిస్తారు. గణిత శాస్త్రం ప్రకారం బిందువుకు పొడవు వెడల్పు ఉండదు, కేవలం ఒక స్పాట్ మాత్రమే. అయితే దానికి గర్భినాభి స్థానం అంటాం. అలాగే క్షణం అనేటువంటి దానికి క్షణం అనే పదం ఉపయోగిస్తున్నామంటేనే మనం టైం ఫ్యాక్టర్. కానీ ఆ లిప్త క్షణానికి ఎలా కేంద్రీకరించి సమయాన్ని సూచించలేము. అంటే ఒక కనురెప్ప వేసి దానికి సమయమే పడుతుంది, కానీ ఆ సమయాన్ని కొలవటం అనేటువంటిది ఈ రోజున ఆధునిక శాస్త్రీయ ప్రక్రియలో వచ్చినటువంటి అనేక ఉపకరణాల వలన లెక్క వేయచ్చు. కానీ టైమ్లీ గారు సూచించినప్పుడు దాన్ని లెక్క వేయట్లేమని చెప్పాడు. ఇది మనం ఎనలిటికల్ గా ఆయన యొక్క సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, గ్రాఫ్ లో అనేక బిందువులు ఉంటాయి. ఆ బిందువులన్నింటినీ కూడా కలుపుకుంటూ వెళితేనే ఒక బొమ్మ రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవటం జరిగింది. టైం కావాలి, మరొకసారి ఇది రిపీట్ చేస్తానండి. మాయ అనేటువంటిది గణిత శాస్త్ర ప్రక్రియలో చెప్పాలంటే ఒక బిందువు అనేటువంటి దానికి పొడవు వెడల్పు ఉండదు. అలాగే ఒక మూమెంట్ అనేటువంటి దానికి, మూవ్మెంట్ కాదు మూమెంట్, ఆ మూమెంట్ అనేటువంటి దానికి కూడా కాలం అనేటువంటి ఉండదు. అయితే ఈ కాలము అనేటువంటి ఈ బిందువు అనేటువంటి దాన్ని మనం సమన్వయం చేసుకుంటూ వెళితే, మొదటిగా ఈ బిందువులు అనేటువంటి ఒకటి 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 అనేక బిందువులను కలుపుకుంటూ వెళితే అవి చతురస్రాకారం కావచ్చు, దీర్ఘ చతురస్రాకారం కావచ్చు, క్వాడ్రాంగిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి ఆ బిందువులు అనేటువంటి వాటి అన్నింటిని కూడా కలుపుకొని వెళ్ళటం అనేటువంటి ఎలా జరుగుతుందో, ఈ ప్రకృతిలో మనం చూసేటువంటి దృక్పథంలో అనేక అంశాలని కలుపుకుంటూ వెళితే తప్పిస్తే పూర్ణత్వం అనేటువంటి, ప్రాజ్ఞత్వం అనేటువంటి, సత్యం అనేటువంటి ఆవిష్కరించబడేటువంటి అవకాశం లేదు. We have to interlink all the developments which take place in our life circle. మన జీవన భ్రమణంలో, మన జీవన ప్రక్రియలో అనేక సంఘటనలు, అనేక అనుభూతులు, అనేక అనుభవాలు అనేటువంటివి నిండి ఉంటాయి. ఈ అనుభవాలు అనేటువంటి బిందువులు అనేటువంటి వాటిని, ఈ అనుభూతులు అనేటువంటి బిందువులు అనేటువంటి వాటిని, ఈ కష్టాలో సుఖాలో ఏది ఏర్పడినా కానీ ఆ అనుభవానికి సంబంధించినటువంటి అనేక వాటిని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళితే, ఫిల్టర్ చేసుకుంటూ వెళితే మన దుఃఖానికి సంతోషానికి కారణాలు ఏమిటనేది ఆవిష్కరించేటువంటి అవకాశం లేదు. మాయ అనేటువంటి తెర కూడా ఇలాగ ఛేదించుకుంటూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ తప్పిస్తే అవరోధంగా ఏ రకంగా కూడా భావించడానికి అవకాశం లేదని ఆయన బిందువు క్షణం, ది పాయింట్ అండ్ మూమెంట్ హైపోథసిస్ అనేటువంటి భావంలో చెప్పారు. ఇక రెండవ విశ్లేషణ ఆయన చెప్పింది, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాన్షియస్